హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హేమ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు అనమాట గురువారం వ్లాగ్ డే మొత్తం ప్రజెంట్గా పీస్ఫుల్గా అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ మైండ్ తర్వాత కొంచెం చిరాకు వచ్చేసింది. ఎందుకనేది కూడా మీకు చెప్తాను. చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని ముగ్గు పెట్టు పసుపు కుంకుమ బదులు నేనేం చేశాననేది కూడా వీడియోలో చెప్తాను. అలా పెట్టుకుంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి పాటలు అయితే పెట్టుకున్నాను. పాటలు కాదండి, నేను ఎక్కువ పెట్టేది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి మీరు, పాజిటివ్ ఎనర్జీ చాంటింగ్ మంత్రాస్ అని ఉంటాయి. అలాంటివి పెడితే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. డే అనేది ప్రశాంతంగా స్టార్ట్ అవుతుందన్నమాట. పాటలైనా కానీ బాగానే ఉంటాయండి, ఎవరిష్టం వాడిది. కాకపోతే కొంచెం మ్యూజిక్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది. కానీ పొద్దున్నే ఇలా ప్రశాంతంగా చాంటింగ్ మంత్రాస్ వింటే రిపీటెడ్గా వస్తాయి కాబట్టి చాలా ప్రెజెంట్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా మార్నింగ్ ఇక్కడ నేను ముగ్గు పెట్టేసుకున్న తర్వాత బ్రష్ చేసేసుకుని ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు వంట పని స్టార్ట్ చేశాను అనమాట. క్యాబేజీ కందిపప్పు వండుదాము అనేసి అయితే అనుకుంటున్నాను. మా హస్బెండే నిన్న నైట్ నాకు కట్ చేసి పెట్టేశారు. క్యాబేజీ అయితే చాలా బాగా సన్నగా తరుగుతారనమాట. అయినా నేనైతే అంత సన్నగా అయితే చాప్ చేయలేను, ఈజీగా మగ్గిపోతుంది. అందుకనేసి ఇంకా ఆయన కట్ చేయమని చెప్తాను. ఇలాంటి వాటిలో అయితేనే హెల్ప్ చేస్తారండి. కొంచెం ఆయన చేస్తారు కదా అని అయితే అన్నీ నేను చెప్పను అనమాట. నా వల్ల కాని పనులు అయితేనే మ్యాక్సిమం 90% చెప్తాను అంతే. అది కూడా ఆయనకు ఖాళీ ఉంటేనే. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయలేను అనమాట. అట్ ఏ టైం కుక్కర్లో అయితే కందిపప్పు పెట్టేశాను. విజిల్స్ అయితే వచ్చేసినాయి. రైస్ పెట్టాను. ఇంకా వచ్చేసి పిల్లలకి టిఫిన్ వచ్చి ఇడ్లీ పిండి అయితే ఉన్నది, అది చెరొకట్టు వేసి పెట్టేస్తే అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. వాటర్ కూడా ఫిల్ చేసేసాను. పిల్లలకి పపాయ అయితే స్నాక్స్ కింద పెట్టేశాను అనమాట. నేను మార్కెట్లో తీసుకొచ్చాను, చూపించాను కదా మీకు. పపాయ అయితే కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ రైస్ అనేది అవుతుంది. ఒక పక్కన ఇడ్లీ పిండి అట్లు కూడా ఒకటి వేస్తున్నాను. ఇంక వాళ్ళ ముగ్గురు లేచి ఫ్రెష్ అవుతున్నారనమాట. పపాయ కూడా ఆయనే కట్ చేశారండి. కొంచెం ఇక్కడ నాకు పని ఉన్నది అని చెప్పనేసి అయితే ఇంకెవరి బాక్స్లో వాళ్ళకి షేర్ చేసేస్తున్నాను. ఇంకా ఎవరికాళ్ళకి పెట్టేసి ఒక ఫోర్కులు పెట్టేస్తే వాళ్ళకి స్నాక్స్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ రెడీ చేసేసి ఫోర్క్స్ తీసుకుని వాళ్ళకైతే బ్యాగుల్లో పెట్టుకోమని ఇచ్చేసి వచ్చాను. ఇక్కడ ఇడ్లీ పిండి అట్టు వేసాను. ఆ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కర్రీ చేయాలి. ఇడ్లీ పిండి అట్టు ఇంకొకటి వేసాను అనమాట. ఇక్కడ కర్రీ వచ్చేసేటప్పటికి క్యాబేజీ సన్నగా తరిగారు కాబట్టి ఇంకా దాన్ని కుక్కర్లో పెట్టాల్సిన పని లేదు, ఊరికే మగ్గిపోతుంది. కందిపప్పు మాత్రం 2 విజిల్లో రానిస్తానమాట. 3వ విజిల్ వస్తే మెత్తగా పప్పులాగా మెదిగిపోతుంది, కానీ బద్దలాగా ఉండదన్నమాట. అయితే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను మట్టి గిన్నెలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అని చెప్పనేసి అయితే అదిగో చూసారు కదా, సన్నగా కట్ చేస్తారు. ఇంకా మట్టి గిన్నెలో ముందుగా తాలింపు పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ తరుగు అనేది పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే అది మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయి చాలా పైకి ఉంది కదా, కొంతసేపటికి కిందకి వెళ్ళిపోతుంది. వాటర్ అనేది దానిలో రిలీజ్ అయిపోయి మెత్తగా మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయిన తర్వాత మనము ఉప్పు వేయడం వల్ల మగ్గుతుంది. సో అది మొత్తం మగ్గిపోయిన తర్వాత కందిపప్పు అయితే వేస్తాను. కందిపప్పు వేసి అది కూడా మొత్తం కలిసిన తర్వాత ఇంకా నేను కారం అయితే వేసి బాగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే మొత్తం అంతా కలిసిపోయి మగ్గిపోతుంది అనమాట. చక్కగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఎవరికైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా 2వ పిండి అట్టు కూడా వేసేసాను. ఇంకా ఇక్కడ మొత్తం వంట పని చేసుకుంటూనే ఒక పక్కన గిన్నెలు అయితే పక్కగా సర్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా లేట్ అయిపోతుంది మొత్తం పని అంతా అయ్యేటప్పటికి అని చెప్పనేసి కొంచెం కొంచెం చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు వస్తే ఎవరి టిఫిన్ వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి టిఫిన్లు క్యారేజీలు అయితే కట్టలేదండి. మా హస్బెండ్ లాస్ట్లో నాకు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళ క్యారేజ్ అక్కర్లేదు, నాకు పని ఉంది, మధ్యలో వచ్చి వెళ్తానని చెప్పారు. ఇంకా అక్కడ నాకు తిక్కు వచ్చేసిందని చెప్పాను కదా, అదే దానికి రీజన్ అనమాట. సర్లే పోండి అని చెప్పనేసి వాళ్ళ ముగ్గురిని అయితే పంపించేసి అక్కడ నీట్గా సర్దుకుని అయితే వచ్చేసాను. పూస మనం క్లీన్ చేయాలి. ఇక్కడ ముగ్గుల్లో అయితే పసుపు కుంకుమ తెలియక ముందు వరకు నేను ముగ్గుల్లో వేసేదానండి, తర్వాత అయితే వేయట్లేదు. ఇవి రంగులు అమ్ముతారు కదా, ఇక్కడ ఏదో పేరు చెప్తారు కానీ నాకు అంతగా తెలియదు పేరు కూడా. చేతిలో జారిపోతూ ఉంటుంది అనమాట. దీవాళీకి సంక్రాంతికి అలా యూజ్ చేస్తారు. అవి అయితే తెప్పి
తెప్పించి వేసుకుంటాను. చాలా రోజులు అయిపోయింది. మా ఇంటి పక్కన నైబర్ మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను పూర్ణ మార్కెట్కి వెళ్తుంటే నాకు వెళ్ళడం అవ్వటం లేదు, తెచ్చిపెట్టమని చెప్పని అంటే తెచ్చిపెట్టారనమాట. ఇంకా అది ముగ్గుల్లో వేశాను మీకు చూపించడానికి అని చెప్పనేసి అయితే పసుపు కుంకుమ తొక్కకూడదు అంటే కలర్సే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా పూజ మనం అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇవి నా కోసం చూసారు ఎలా ఎదురు చూస్తున్నాయో, రా అన్నట్టు, ఇప్పుడు ఆరేస్తావా అని చెప్పనేసి అయితే ఇక్కడ కర్రీ పక్కన పెట్టేశాను. పూజ సామానం కూడా ఒక సెట్ యూజ్ చేశాను, మిగిలినవి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పొయ్యి ఫ్రీ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా, రైస్ పెట్టేసి పాలైతే ఒక పక్కన పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పప్పు ఉడకబెట్టే నీళ్ళు ఎక్స్ట్రా ఉంటే అవి రైస్లో వేసేసి అన్నం అయితే వండేస్తున్నాను. ఎందుకు వేస్ట్గా పాడపోయడము అని చెప్పనేసి అయితే ఆ పని చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను పని చేసుకుంటేనే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఒక చిన్న కథ అన్నమాట. ఒక ఊరిలో ఒక మిలిటరీ వ్యక్తి ఉండేవాడు. అతడు రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళు హెల్త్ పరంగా వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, అతను మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉండేవాడు. అయితే ఎవరితోనూ మాట్లాడేవాడు కాదనమాట. అందరూ కూడా కొంచెం భయపడేవాళ్ళే, ఎందుకంటే మిలిటరీ, ఆర్మీ, పోలీస్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, తొందరగా కలవరు, ఎంతైనా భయపడతారు కదా, అలా ఉండేవాళ్ళు అనమాట. అతను వాకింగ్ చేస్తూ ఉంటుంటే ఒకరోజు కాలు స్లిప్ అయ్యి కొంచెం నిప్పట్టి పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చుంటే ఆ బెంచ్ మీద కూడా ఒక అతను కూర్చున్నాడు అనమాట. అయితే అతను అసలు ఏం మాట్లాడకుండానే ఇతనే చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. నేను అలా, నేను ఇలా, నేను రిటైర్ అయ్యాను, నేను అది ఇది, ఈ నొప్పులు అనేవి ఎప్పుడు లేవు, నేను హెల్త్ కాన్షియస్గా ఎప్పుడు ఉంటాను అని చెప్పని చెప్తూ ఉండేవాడు అనమాట. అలా పరిచయమైన వ్యక్తి రోజు అలా కూర్చోవడం వల్ల ఇతను కూడా 2 నిమిషాలు ఆగి మళ్ళీ సేమ్ రిపీట్గా అలా ఇలా ఇలా అలా అని అతను గొప్పతనం అంతా రోజుకు 2-3 నిమిషాలు చెప్పుకుని వెళ్తూ ఉండేవాడు. ఇతను మాత్రం ఏం మాట్లాడేవాళ్ళు కాదనమాట, జస్ట్ అలా వింటా ఉండేవాడు. అయితే ఒకరోజు ఇతనికి ఇక వినలేక ఏమనిపించిందంటే, నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని, అతను రిటైర్డ్, ఇతను రిటైర్డ్ అని చెప్పి తన ఫ్రెండ్స్ని కూడా చూపించి, మీరు అలా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండే గొప్పతనం వాళ్ళకే ఉంటుంది, అది మనం చెప్పుకోవడంలో ఉండదు, మనము అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ప్రజెంట్ మనం ఎలా ఉన్నామా ఏంటా అనేదే ముఖ్యము. మిమ్మల్ని చూస్తే అసలు ఒక మనిషి కూడా దగ్గరికి రావడం లేదు, ఒకళ్ళు కూడా మాట్లాడడం లేదు, ఒకళ్ళతో కూడా మీరు మాట్లాడటం లేదు, ఇప్పుడేదో దెబ్బ తగిలిందని నా పక్కన కూర్చొని నాకు మీ స్టోరీ మొత్తం చెప్తున్నారు, అది ఎంతవరకు మీరు అనేది కరెక్ట్ అనేది ఆలోచించుకోండి అని చెప్పి అనేసరికి అతను కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఎవరికి వారుగా ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ, పలకరించడం కానీ ఏమీ లేదనమాట. ఎంతసేపు ఆయనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడనమాట. అది కనువిప్పు కలగాలి అనేసి ఇతను అలా చెప్పాడు అనమాట. అప్పుడు అతను కూడా అనుకున్నాడు, నిజమే కదా అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి గడిచిపోయిన రోజుల్లో మనం ఎలాంటి వాళ్ళము ఏంటి అనేది మనకు మనమే చెప్పుకోవడం అనేది అనవసరం. ప్రస్తుతం ఉన్నప్పుడు మనం ఎవరితో ఎలా ఉంటున్నామో, ఎలా మెలుగుతున్నామో, ఎంత మంచితనంగా ఉంటున్నామో ఏంటి అనేదే ముఖ్యం అన్నమాట. అంటే ఇప్పుడు మనము రోడ్డు పక్కన ఇల్లు కొనుక్కుంటాం, ఎందుకు? రేట్ ఎక్కువ పలుకుతుంది. అదే రోడ్డు పక్కన ఏమన్నా స్థలం కొనుక్కుంటాం, ఎందుకు? రేట్ ఎక్కువ పలుకుతుంది. కానీ మనిషి రోడ్డు మీద నుంచుంటే విలువ అనేది అతని బిహేవియర్ బట్టే ఉంటుంది, కానీ మనిషిని చూసి రాదు కదా. అలాగే మనము నలుగురిలోకి వెళ్ళామంటే వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి, కానీ మనం మన గురించి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. కాకపోతే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, అది మనం ఇతరులతో ప్రవర్తించే దానిని బట్టి వాళ్ళే మన గురించి చెప్పే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వాలి మనం. అంతేగాని మనమే సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుని నేను అది, నేను ఇది అని చెప్పుకుంటే ఉన్న విలువ కూడా పోతుంది అనేది నా అభిప్రాయం అనమాట. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదులేండి, చిన్న స్టోరీ విన్నాను, అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగపడిన నలుగురు చెప్పుకునేటట్టుగా మనం నలుగురితో ఉండాలి అనేదే నా ఉద్దేశం అన్నమాట. మీకు ఎలా అనిపించింది, అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరబెట్టి వచ్చేసాను, పాలు కాచాను, మళ్ళీ మాకు రైస్ అనేది కంప్లీట్ చేసాను. ఇంకా పిల్లలకైతే బాక్సులు కడుతున్నాను అనమాట. బాక్సులు కట్టేసి వాళ్ళకి ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళకి ఇంట్లో అయితే పెట్టనండి, గురు శుక్ర శనివారాలు బయటకైతే స్కూల్కి పెట్టించేస్తాను అనమాట. ఇంకా వాళ్ళకైతే లంచ్ బ్యాగ్ కట్టడం కంప్లీట్ అయిపోయింది, వెళ్ళి ఇచ్చి రావడమే. లేదంటే మా హస్బెండ్ వస్తానన్నారు కదా, ఇంకా ఆయన ఏమైనా తీసుకెళ్తారేమో అడగాలి. ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.